చిన్ని నైట్ మొత్తం పొద్దున్న నిద్ర కూడా పోనివ్వకుండా మ్యాడీ గురించి తలుచుకుంటూ ఉంటుంది. ఎంత మంచోడే, ఎంత గొప్పోడే, కానీ అప్పుడప్పుడు చెడ్డోడే అంటూ మాట్లాడుతూ తన ఊహల్లోని, తన కలల్లోని తేలుతూ ఉంటుందన్నమాట. మెలుకువొచ్చినప్పుడల్లా మ్యాడీ చాలా మంచోడు కదా, గొప్పోడు కదా, దేవుడు కదా, చాలా మంచోడే అనైతే అంటూ ఉంటుంది. ఇక తెల్లారుతుంది. ఇక కాలేజ్కి అయితే వెళ్తారు. కాలేజ్కి వెళ్ళగానే అసలు నేను తాగిన కూల్ డ్రింక్లు నాకు ఎవరు మందు కలిపిందని అయితే అనుకుంటూ ఇక ఈ లోహిత కనిపించగానే నువ్వు ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావని అనుకోలేదు, ఇలా ఎందుకు చేసావే అంటే నువ్వే తాగేసి వచ్చి కావాలనే పార్టీలో నాన్ సెన్స్ చేయడానికి ఇదంతా చేసావా అన్నట్టు లోహిత మాట్లాడుతుంది. నా కూల్ డ్రింక్లు ఎవరు మత్తు మందు కలిపారు వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా కనిపెట్టి అప్పుడు చెప్తాను ఒక్కొక్కరికి ఫుల్ కోటింగ్ అన్నట్టు మాట్లాడుతుంది. ఇక లోహిత ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతారు. కానీ లోహిత మాత్రం అంత సీన్ లేదు, అది ఎలా కనుక్కుంటుంది అన్నట్టు అంటుంది. అయితే వీళ్ళ దగ్గర ఇంత ర్యాష్గా ఉంటుందా ఈ చిన్ని, కానీ మహీని చూడగానే ఆటోమేటిక్గా తన ఫేస్ కామ్ అయిపోతుంది అనమాట. అదొక తెలియని హ్యాపీనెస్, అదొక తెలియని ఫీలింగ్ అనమాట. మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే తనని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. దూరం నుంచి చూడడమే కాదు, ఇప్పుడు మహి అంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనమాట. అంటే తన మీద తనకు తెలియకుండానే పీకల్లోతో ప్రేమలో పడిపోయింది చిన్ని మహితో. ఆ విషయం మహికి తెలియదు, కానీ చిన్ని మాత్రం తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోయింది. ఇక్కడ నుంచి కథ బాగుంటుంది.